ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఈ క్షణమే ఈ వెలుగుని తాకమ్మా. ఇక నీ జీవితంలోకి నేను వెలుగు తీసుకుని వస్తున్నాను. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలకి ఒక ముగింపు కూడా తెచ్చేశాను. శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి ఈ క్షణమే ఈ వెలుగుని తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. ఆ వెలుగుని నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. విను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలకు, నీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు పరిష్కారం సమాధానం దొరకక ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ప్రశాంతత అనేదే లేక మనసు చాలా కష్టంగా ఉంది కదా, కన్నీరు కారుస్తూ ఉంది కదా. కానీ బిడ్డ, ఇక నుంచి నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో అన్నీ అంతమైపోతున్నాయమ్మా. నీ సమస్య అనేది నీ నుంచి పూర్తిగా దూరంగా పారిపోతుంది. అస్సలు కృంగిపోవద్దు బిడ్డ, బాధపడకు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా తొలగిపోతుంది. నేను రోజు చెప్పేలానే నీ జీవితాన్ని అందరికన్నా ఎత్తులో ఉంచబోతున్నానమ్మా. నా మాటల మహిమలతో అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో, కష్టాలతో సతమతమవుతూ బాధపడుతున్నారో వాళ్ళు అసమర్థులని అర్థం కాదు. స్వయంగా అలాంటి వాళ్లే అతి త్వరలోనే విజయాన్ని చేరుకోబోతున్నారని అర్థం. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇన్ని కష్టాలు, సమస్యలతో సతమతమవుతుంటారు. ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్లు కాదమ్మా. నువ్వు గెలవడానికి ఒక మంచి సందర్భం అని గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో. తరువాత విజయం అనేది నీ సొంతమవుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోయావు అని అస్సలు కృంగిపోవద్దమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు సహజమే. కారణం లేకుండా ఏదీ కూడా నీ దగ్గరికి రాదు కదా. నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఇచ్చేందుకు నేను ఎల్లవేళలా నీకు తోడుగా రక్షక కవచంలో ఉంటానమ్మా. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి కదా, కాస్త ప్రశాంతతను కూడా అందిస్తున్నాయా? మరికొన్ని విషయాలు బాధ పెడుతున్నాయి. గుర్తుపెట్టుకో తల్లి, నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. అది కష్ట సమయమైనా సరే, ఆనందంగా ఉన్న సమయమైనా సరే నీతో పాటే ఉంటూ నేను నీకు మంచి చేస్తాను అని, నీకోసమైన మంచి కాలాన్ని తీసుకొస్తానని మర్చిపోవద్దు. నువ్వు నన్ను నమ్మినా కూడా ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు చెప్పు? నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు నీ పక్కనే ఉన్నారు కదా. ఇక నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. మనసు నిండా సంతోషం నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోమ్మా. నిన్ను ఎన్నో రోజుల నుంచి పట్టి పీడిస్తున్న సమస్య ఇక ముగిసిపోయింది బిడ్డ. నువ్వు నన్ను నమ్మి ఈరోజు ఈ వెలుగుని తాకావు కదా. ఇక కొద్ది రోజుల్లో నీ జీవితంలో ఇంత వెలుగు నింపబోతున్నాను. వెలుగు కాలం అనేది ఇక నీకు ఆసన్నమైపోయింది బిడ్డ. ఇక నువ్వు చేయాల్సిన పని అనేది ఒక్కటే, నా నామస్మరణ చేయడం. సాయం కోరి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీ చేతనైనంత సాయం చెయ్యి. అది డబ్బు సాయమే అని నేను చెప్పను బిడ్డ. మాట సాయమైనా సరే మంచిగా చెయ్యి. ఆకలి అన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చి, ఇతరులు చెయ్యి చాపి నీ సాయం కోరితే లేదు కాదు అనకుండా వీలైనంత చేయి బిడ్డ. ఒకవేళ నీ తాహతకు మించి అడిగితే మాత్రం నువ్వు చేయలేను అని నిదానంగా చెప్పే కానీ వారిపై కోప్పడకమ్మా. మంచి మనసున నీకు ఎప్పుడు కూడా అంతా మంచే జరుగుతుంది. నాకు ఇష్టమైన దానం నువ్వు ఇతరులకు చేస్తే నాకు చేసినట్లే. నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ చెయ్యి ఇతరులకు ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగపడాలమ్మా. అందుకు తగ్గట్టుగా నువ్వు ఇతరులకి అందరికీ సాయం చేసేలా నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను. ఇవన్నీ చేస్తున్న నీకు ఎప్పుడూ అండగా ఉంటాను. సంతోషం, నీ కోరికలు అన్నిటినీ తీసుకొచ్చి నీ చేతిలో పెడతానమ్మా. ఇక నువ్వు కోరుకున్న ఆనందం, కోరికలు అన్నీ నీకుంటే ఇక హ్యాపీయేగా. ఇక గడిచే ఒక్కొక్క రోజు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. నీ ఆనందాన్ని చూసి నీ బాబా కూడా సంతోషిస్తారు. నీ బాబా చెప్తున్నది నీకు అర్థమవుతుందా బిడ్డ? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా.
నీ జీవితంలో అతి త్వరలోనే వెలుగు అనేది నింపబోతున్నాను. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.